అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఒక మరక లేదు. మీ తమ్ముడు దాట్ల పృథ్వీరాజు యొక్క ప్రభావం కూడా అప్పుడు లేదు. ఆయన పేరు కూడా పెద్ద వినిపించేది కాదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే 2024లో మీరు ఎమ్మెల్యేగా గెలిచారో, మీకన్నా ఎక్కువగా ఒక షాడో ఎమ్మెల్యేగా మీ తమ్ముడు దాట్ల పృథ్వీరాజు గారి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రతి అంశంలో కూడా ఆయన తల దూరుస్తున్నారు అనేది అది కొంత మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మాకు కజిన్స్ ఇప్పుడు ఎలక్షన్ ఫేస్ చేసినప్పుడు నాకు కజిన్స్ ఎక్కువ ఉన్నారు. ఒక్కొక్క మండలం ఒక్కొక్క కజిన్ అన్ని రకాలుగా చూసుకుంటాడు, ఆర్గనైజ్ చేసుకుంటాడు. అది ముమ్మడివరం మండలం అతను చూసేవాడు. అక్కడే 11,500 ఓట్ల మెజార్టీ వచ్చినాయి మాకు. అదేంటంటే పృథ్వీరాజ్ మీ ఓన్ బ్రదరే కదా? మా చిన్నాన్నగారు. అవన్నీ కూడా కరెక్ట్ కాదు ఆరోపణలు. ఎందుకంటే అతను ఉన్నది ముఖమే మాట్లాడతారు కాబట్టి అది అందరికీ నచ్చదు. అసలు ఎందుకంటే మొన్న మద్యం షాపుల వేలంపాట జరిగింది కదా, ఆన్లైన్లో చేశారు, లాటరీల ద్వారా వచ్చింది కదా. అంటే దాదాపు ముమ్మడివరము అమలాపురంలో 30 షాపులు మీ వైపే ఉన్నాయి, మీ కంట్రోల్లోనే ఉన్నాయి. 30 షాపులు దక్కించుకున్నారు. మా కంట్రోల్లో కాదు, మన దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా ఈ యాక్షన్ నాయకత్వము మీ తమ్ముడు దాట్ల పృథ్వీరాజు అంటున్నారు. లేదు నాయకత్వం అంచనా కాదు, కానీ దాంట్లో ఏంటంటే యాక్షన్ ఉంటుంది కాబట్టి యాక్షన్లో మా తరపున వేసుకున్న వాళ్ళందరికీ ఇంచుమించుగా ఒక 15 షాపులు మన నియోజకవర్గంలో తగిలినాయి. ఓకే, దాని మీద వాళ్ళందరూ ఒక సిండికేట్గా చేసుకుంటున్నారు. అది తప్ప సిండికేట్ ఏర్పాటు చేసేసి మొత్తం 15 షాపులు బ్యాచ్ సిండికేట్ ఏర్పాటు ధరలు పెంచేసుకున్నారు. ఒక్కొక్క షాపు నుంచి ఇంత మామూలు పెట్టుకున్నారు. అంటే అది మీకు సంబంధం లేకపోయినా అదంతా మీ తమ్ముడు దాట్ల పృథ్వీరాజు వ్యవహారం నడుపుతున్నారు. లేదు అది వాస్తవం కాదు. అవన్నీ బురదలనాలు చేస్తారు. అన్ని చోట్ల ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది తప్ప ఎక్సెస్ రేట్ అనేది మేమే ఒప్పుకోం కదా. ఎక్సెస్ రేట్ అనేది ఎక్కడ లేదు. ఎంఆర్పీ ఇప్పుడు అందరూ గొడవ కింద ఉన్నారు. మాకు పర్సంటేజ్ ఎక్కువ ఇస్తున్నప్పుడు తక్కువ వస్తుంది, అందరికీ లాస్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతానికి. అది సీఎం గారి దృష్టిలో కూడా అందరూ పెట్టాం. ఏదో కొంచెం అందరూ లాస్లో ఉన్నారని చెప్పి దాని మీద కూడా చూడాలని చెప్పి ఆయన కూడా ఏదో 4% పెంచుతా అని చెప్పి హామీ ఇచ్చారు.